నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నాకు తెలుసు బాబు, దివ్యను ఆ నీచురాలు ఏమీ చేయలేదు. విన్నావా కల్పన? నువ్వు అనవసరంగా భయపడ్డావు. దివ్య తప్పించుకుందట. అవును బామ్మగారు, దివ్యని ఆ దేవుడే కాపాడాడు. దేవుడు మాత్రమే కాదు మేడం, మంగా మేడం గారి మంచితనం, జైసార్ గొప్పతనం, స్వరూప మేడం గారి ఆశీస్సులు దివ్యమ్మకున్నాయి. నాన్న, అమ్మ, వాళ్ళ అమ్మమ్మల రక్తం, గుణగణాలు, లక్షణాలు పునికి పుచ్చుకుంది మన దివ్యమ్మ. తనని ఎవ్వరూ ఏం చేయలేరమ్మా. ఇంతకీ మా దివ్య ఎక్కడ బాబు? దివ్య ఎక్కడుంది ఇన్స్పెక్టర్ గారు? మా దివ్యమ్మ ఎప్పుడొస్తుంది సార్? ఈ కళ్ళతో ఎదురు చూస్తున్న ఆ దివ్య రూపం మా ముందుకి ఎప్పుడొస్తుంది సార్? మీనాక్షి, చూడు, చూడవే దివ్యమ్మని, మన దివ్యమ్మ.
స్వరూప మేడం మనవరాలు, మంగా మేడం జైసారుల కూతురు, ఈ సూర్యదేవర వంశ వారసురాలు. కొడిగడుతున్న నా ప్రాణదీపం కొండెక్కకుండా ఆగిపోయింది. మమ్మల్ని బ్రతికించడానికి సాక్షాత్తు ఆ అలమేలు మంగ రూపంలో వచ్చావా తల్లి? మీ అందరికీ అమ్మంటే అంతిష్టం కాబట్టే అమ్మ తన రూపాన్ని, ప్రాణాల్ని నాకిచ్చి వెళ్ళింది జేజీ. నానమ్మా, బాగున్నావా? నువ్వు బాగున్నప్పుడే మేం బాగుంటాం దివ్య. బతుకంతా కష్టాలు పడినా మీ అమ్మ నువ్వైనా సంతోషంగా ఉండాలని కోరుకుంది. అమ్మ కోరిక నేను సంతోషంగా ఉండాలని, నా కోరిక మీ అందరినీ సంతోషపెట్టాలని. నేనొచ్చాను కదా నానమ్మా. ఏ కష్టాన్ని మన కాంపౌండ్ వాల్ దాటి రానివ్వను. నీ రూపం మీ అమ్మను గుర్తుకు తెస్తే నీ మాటలు మీ నాన్నని జ్ఞాపకం చేస్తున్నాయి. ఏంటి చంద్రిక, దివ్య మనల్ని చూసి చూడనట్టు ఎవరో తెలియనట్టు వెళ్తుంది, మర్చిపోయిందంటావా?
ఆ ఇంట్లో మనల్ని ఎవరు గుర్తు పెట్టుకున్నారు కనుక ఇది మనల్ని గుర్తించడానికి. దివ్యమ్మా, ఏంటిది? లేమ్మా, ఊరి జనం అంతా చూస్తున్నారు. నన్ను ఆశీర్వదించండి అంకుల్. మేము మిమ్మల్ని ఆశీర్వదించడం ఏమిటమ్మా? మీరు మా యజమాని, మేము మీ సేవకులం. మా అమ్మా నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా అలా చూసారా ఆంటీ? గతం మర్చిపోయిన మా అమ్మను, పసిపిల్లలైన నన్ను అన్నయ్యను మీరెంత బాగా చూసుకున్నారు. ఈరోజు ఊరి జనం చూస్తున్నారని మీరు చేసిన మేలు మర్చిపోమంటారా అంకుల్? మీరు మా అమ్మని వదినా అని పిలిచారా ఆంటీ? మిమ్మల్ని మా అమ్మ అన్నయ్య అని పిలిచింది అంకుల్. అప్పుడే మీరు మా బంధువులైపోయారు. నేను పౌడర్ ప్రసాద్లే, మీ నాన్న మేనత్తకి మొగుండే. నేను నీకు తాతయ్యనే. నేను నీకు గ్రానీనవుతాను. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళలో ఏ ఒక్కరూ తాము ఎవరు అనేది పరిచయం చేసుకోలేదు. మీకు మాత్రమే ఆ పరిస్థితి వచ్చిందంటే మీరు ఈ ఫ్యామిలీకి ఎంత దూరమో అర్థమవుతుంది. అయినా పర్వాలేదు, నేను దగ్గర చేసుకుంటాను. దీవించండి. ఇది మంగు చెయ్యో కాదు పౌడ్రు, స్వరూప. కాదు చంద్రిక, అది అచ్చం నిత్యే. మేడం మేడం, దివ్య ఎక్కడుందో తెలిసింది. ఎక్కడుంది? గుడి దగ్గరికి వెళ్ళిందంట మేడం. గుడికి వెళ్ళిందా? కానీ మేడం, అక్కడ జైసార్ ఫ్యామిలీ, పోలీసులు, ఇంకా ఊరి జనం చాలా మంది ఉన్నారంట. అక్కడే దాని చావు కూడా ఉంది. అంతమంది ఉండగా మీరు దివ్యని ఎలా చంపుతారు? అది ఆ ఊరి వాళ్ళకి దేవాలయం, కానీ జై ఫ్యామిలీకి శ్మశానం. ఆ ఫ్యామిలీలో చాలా మంది చావులు ఆ గుడి ముందే జరిగాయి. కాకపోతే వాళ్ళ
వాళ్ళందరూ శాపంతో చచ్చారు. దివ్య నా చేతుల్లోనే చస్తుంది. మేడం కొంచెం రిస్క్ ఏమో, ఒకసారి ఆలోచించండి. భయపడితే బయటికొచ్చేదాన్ని కాదు, భయపెట్టడానికొచ్చాను. ఇన్నాళ్ళు నేను లోపల ఉన్నానని అందరూ హాయిగా ఉన్నారు. నా నిలువెత్తు రూపంలో వాళ్ళు మృత్యువుని చూడాలి. 5 తరాలుగా ఆ ఇంటి కోడళ్లను బలి తీసుకున్న ఆ గుళ్ళోని దేవత నా మృత్యు స్వరూపాన్ని చూసి భయపడాలి. ఇన్నాళ్ళు ఆ ఇంటి కోడళ్ల చావు చూసిన ఆ కుటుంబం మొత్తం మొట్టమొదటిసారి ఆ ఇంటి కూతురు చావును చూసి వణికిపోవాలి. ఇకపై ఆ వంశం శాపాన్ని కాదు, నన్ను గుర్తు పెట్టుకోవాలి. దివ్యను అంత దారుణంగా చంపుతాను. మన వాళ్ళని రమ్మని చెప్పండి, బయలుదేరదాం. ఓకే మేడం. రేయ్, అందరూ డైరెక్ట్ గా గుడికొచ్చేయండి. మా అమ్మా నాన్నలు ప్రతిష్ఠించిన ఈ ధ్వజస్తంభం ఈ ఆలయానికి అలంకరణ మాత్రమే కాదు, మా వంశానికి గర్వకారణం. నమస్కారం చలమయ్య తాతయ్య గారు. నమస్కారం అమ్మా. అచ్చం మీ అమ్మలా ఉన్నావు తల్లి. తరం చూస్తున్నట్టే ఉంది. తరాల నాటి శాపానికి సాక్ష్యం మీరు.
ఆ శాపానికి ధైర్యంతో ఎదురెళ్లిన సాహసం మా అమ్మది. ఆ చితిమంటల్లో కాలిపోయింది తన శరీరమే కాని ఆ రూపము కాదు, ఆ చిరునవ్వు కాదు. సరిగ్గా చెప్పావు తల్లి. ఆ త్యాగమూర్తి, ఆ మహా ఇల్లాలు మళ్ళీ బ్రతికొచ్చినట్టున్నారు. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు 100 ఏళ్ళు వర్ధిల్లమ్మా. ఈ ముసలోడి చేదస్తం తగలయ్యా, తానింకా 1000 ఏళ్ళు బ్రతుకుతానన్నట్టు నిండు 100 ఏళ్ళు వర్దిల్లాలి అంటాడేంటి పౌడ్రు? కోడలని చావమని చెప్పించిన నోడుతో ఆడపడుచుని బతకమంటున్నాడు. వదిలే చంద్రిక, నువ్వు ఆడపడుచువేగా. పదమ్మా, స్వామీజీ వచ్చారు. వారి ఆశీర్వాదం కూడా తీసుకుందో గాని.